శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అమ్మా, మనం ఆగిన ముహూర్త సమయం ఆగదు కదా. ముహూర్తానికి 1 నిమిషమే ఉంది. అమ్మమ్మ, మావయ్య వచ్చేస్తున్నాడు. పంతులు గారు, పెళ్లి కొడుకు అన్నారుగా, అదిగో తాళి కట్టడానికి మెడలో కళ్యాణమాలతో వస్తున్నాడు. బాగా చూడండి. చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగావు, కలిసి తిరిగావు, ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు. పెళ్లి పీటల మీద ఉందే ఆ అమ్మాయి, మరి తనెవరు? నిజమే, కలిసి పెరిగాము, కలిసి తిరిగాము. మీరందరూ దాన్ని ప్రేమ అన్నారు. నేను ప్రేమే అనుకున్నాను. కానీ అహల్యని చూసిన తర్వాత అర్థమైంది, నేను అదితిని ప్రేమించలేదు అని. మాది ప్రేమ కాదు అని. అందుకే నేను అహల్యని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా, ఏమన్నా? నా కూతుర్ని ప్రేమించలేదా? ప్రేమించానని అనుకున్నావా? చెప్పరా? చంపేస్తాను నిన్ను. ఈరోజు నిన్ను చంపేస్తాను. ఏంట్రా, తప్పు మాట్లాడుతున్నావు. అది పుట్టినప్పటి నుంచి నన్ను అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిందో, అంతకంటే ఎక్కువ సార్లు గౌతమ్ అని నిన్ను పిలిచింది. అది నిన్నే పిలుచుకుంటుందిరా. అలాంటిదే తనని ప్రేమిస్తున్నాను అనుకున్నావని ఎంత ఈజీగా చెప్పేశావురా నువ్వు. ఈజీగా కాదు, కష్టంగానే చెప్తున్నాను. నన్ను పెళ్లి చేసుకొని తను జీవితాంతం కష్టపడకూడదని చెప్తున్నాను, బాధపడకూడదని చెప్తున్నాను. రే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇన్నాళ్ళుగా ప్రేమించిన అమ్మాయిని కాదని 3 రోజుల్లో ప్రేమేంటి? పరిచయం లేని అమ్మాయిని తీసుకొచ్చి ఈ పెళ్ళేంటి? రే, నీ తండ్రిగా చెప్తున్నాను, మర్యాదగా వచ్చి అతిథి మెడలో తాళి కట్టు. నన్ను క్షమించండి నాన్న. రే
గౌతమ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? కానీ తనని ఎవరైనా చిన్న మాట అన్నా, ఎవరైనా సరే నేను ఊరుకో. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ఏంటి? అదితి, నీ విషయంలో నేను చేసింది కరెక్ట్ అని నేను అనను. కానీ ఎందుకు ఇలా చేశానో, అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి. దానికి నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నువ్వు నన్ను నాకంతా గుర్తుంది. నువ్వు నాకు ఏం చెప్పి వెళ్ళావు? చెప్పు, ఏం చెప్పి వెళ్ళావు? పెళ్లి పీటల మీద కూర్చుంటే ముహూర్తం టైం కల్లా వచ్చి తాళి కడతానన్నావా లేదా? అదితి,